మన జీవితంలో కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? శివుడు చెప్పిన కర్మ రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి ఒక భక్తుడు శివుడిని ఇలా అడిగాడు, శివయ్య, నేను ఎవరికీ హాని చేయలేదు, కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ప్రతి మనిషి చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. ఈ రోజు నాటిన విత్తనం రేపు ఫలిస్తుంది. గత జన్మల్లో చేసిన కర్మలు ఈ జన్మల్లో ఫలితాలుగా వస్తాయి. మంచి పని చేస్తే సంతోషం వస్తుంది, చెడు పని చేస్తే బాధ తప్పదు. అందుకే శివుడు చెప్పాడు, కర్మను మార్చాలంటే మన ఆలోచనలు, మన పనులు మార్చాలి. అప్పుడు మన జీవితం కూడా మారుతుంది. అందుకే పెద్దలు చెబుతున్నారు, శివుడిని నమ్మేవాడు తప్పు చేయడు. శివుడు చెప్పిన కర్మ సిద్ధాంతం మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం. మనం చేసే ప్రతి పని ఒకరోజు ఫలితంగా తిరిగి వస్తుంది.